దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట. ఎపిసోడ్ నంబర్ 5. తన పిఏ పల్లవి కారణంగా కార్తీక్కి వచ్చిన తిప్పలు. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అయ్యో, కష్టాలన్నీ మీకే వస్తున్నాయేంటి సార్ అని పల్లవి కార్తీక్ మీద జాలి పడుతూ అంటుంది. ఆ మాటకి తన్ని మింగేస్తున్నట్టుగా చూస్తూ, నిన్ను పియ్యగా పెట్టుకుంటే నాకు కష్టాలు రాక సుఖాలు వస్తాయా? ఛ! ఆ మీటింగ్కి అటెండ్ కాకపోతే కాంట్రాక్ట్ మిస్ అవుతుంది పల్లవి, ఏదో ఒకటి చెయ్యి అంటూ కంగారు పడతాడు. ఒక పెద్ద చెట్టు మీద ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకి సూట్ పట్టుకొని చిందులు వేస్తున్న ఆ కోతిని చూస్తూ, అయ్యో, నేను ఆడపిల్లనై ఉండి నేనెలా అంత పెద్ద చెట్టుని ఎక్కుతాను సార్ అంటూ కార్తీక్కి ఇండైరెక్ట్గా సలహా ఇస్తుంది. ఆ మాటలు విని తన వైపు నిర్ఘాంతపోతూ చూస్తూ, అంటే ఇప్పుడు నేను ఆ చెట్టు ఎక్కాలా అని భయంగా అడుగుతాడు. అది తప్ప మనకి ఇంకొక అవకాశం లేదు సార్. హెడ్ ఇచ్చిన టైం కూడా దగ్గర పడుతుంది అని అమాయకంగా చెప్తుంది. నిన్ను అంటూ తన్ని కొట్టలేక కోపంతో చేతులు బిగిస్తాడు. అయ్యో సార్, నా మీద కోపాన్ని తర్వాత చూపించవచ్చు. ముందు త్వరగా చెట్టెక్కి కోతి చేతిలో ఉన్న ఆ సూటు తీసుకునే ప్రయత్నం చేయండి అంటూ తొందర పెడుతుంది. కార్తీక్కి మరో అవకాశం లేదని తెలిసి టైం కూడా దగ్గర పడేసరికి ఇక తప్పక, కర్మరా బాబు, పగవాళ్ళకి కూడా ఇలాంటి పియ్య ఉండకూడదు అని మనసులో కోపంగా తిట్టుకొని ఆ భారీ వృక్షం దగ్గరికి వెళ్ళి, చిన్నతనంలో కూడా ఎప్పుడు ఇలా చెట్లెక్కలేదు, కానీ ఇప్పుడు చెట్టెక్కి కర్మ పట్టింది అని చాలా కష్టపడుతూ చెట్టెక్కుతూ ఉంటాడు. పైన సూట్ పట్టుకొని చిటారు కొమ్మన కూర్చున్న కోతి కార్తీక్ చెట్టెక్కడం చూస్తూ ఉంటుంది. త్వరగా సూట్ తీసుకొని రండి సార్, టైం అవుతుంది, లేదంటే కాంట్రాక్ట్ మిస్ అయిపోతుంది అంటూ కింద నిలబడ్డ పల్లవి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. కష్టపడుతూ సగం చెట్టెక్కిన కార్తీక్ ఆ మాటలకి తన వైపు కోపంగా చూసి తిట్టుకొని కోతి ఉన్న వైపు చూసుకొని ముందు కొమ్మల వైపుకి వెళ్తూ ఉంటాడు. అలా దాదాపు కోతి కూర్చున్న దగ్గరికి చేరుకుంటాడు. ఒక కొమ్మని గట్టిగా పట్టుకొని కోతి చేతిలో ఉన్న సూటిని గుంజుకునే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అది కోతి కదా, అంత ఈజీగా ఎందుకు అందిస్తుంది? కొంచెం డిస్టెన్స్లో ఆ సూట్ కార్తిక్ చేతికి అందకుండా ఉంటుంది. సూట్ దొరుకుతుందా లేదా అన్నట్టుగా పల్లవి టెన్షన్ పడుతూ అదంతా చూస్తుంటుంది. ఆ సూటుని చేతిలోకి అందుకోవడం కోసం కార్తిక్ ఇంకొక కొమ్మ ఎక్కడానికి కష్టపడుతూ ఉంటాడు. చివరికి కష్టపడి ఆ కొమ్మ ఎక్కి కోతి చేతిలో ఉన్న సూట్ గుంజుకోబోతుండగా ఆ తుంటరి కోతి ఆ కొమ్మ మీద నుంచి కాస్త దూరంలో ఉన్న మరొక భారీ వృక్షం మీదకి జంప్ చేస్తుంది. అది చూసిన ఈ ఇద్దరికి గుండె గభేలుమంటుంది. కోతి చేసిన తుంటరి పనికి కార్తిక్ చిరెక్కిపోతూ, ఏ కోతి, ఇది అన్యాయం, ఇంత కష్టపడి నేను ఈ చెట్టు ఎక్కితే మళ్ళీ నువ్వు ఆ చెట్టు మీదకి జంప్ చేసావేంటి అని అడుగుతాడు. లేకపోతే నాతోనే ఆటలా అంటూ కోతి తన వేషాలతో తలగొక్కుంటూ కిచ్ కిచ్ అంటూ వెక్కిరిస్తుంది. పల్లవి టెన్షన్లో ఉన్న ఆ క్షణం కార్తీక్ ఉన్న పరిస్థితికి కోతి అలా రెస్పాండ్ కావడం చూసి నవ్వుకుంటుంది. కార్తీక్ చెట్టు మీద ఉండే తను నవ్వడం చూసేసరికి అతని కోపం పీక్స్లోకి పోయి, నీకసలు నవ్వు ఎలా వస్తుంది పల్లవి అని అడుగుతాడు. కోతి వేషాలు అలాగే ఉంటాయి సార్. ముందు దానితో మాట్లాడడం ఆపి ఆ చెట్టు దిగి ఈ చెట్టు ఎక్కండి, మనకి టైం ఎంతో లేదు అంటూ తొందర పెడుతుంది. అమ్మో, అవును కదా అంటూ ఫాస్ట్గా ఆ చెట్టు దిగి కోతి కూర్చున్న మరో చెట్టుని అంతే స్పీడ్గా ఎక్కుతూ ఉంటాడు. అయ్యో, మా సార్కి ఎన్ని తిప్పలొచ్చాయి అని పల్లవి బాధపడుతూ మరో పక్క చేతి వాచుకున్న టైం చూసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ మళ్ళీ చాలా కష్టపడుతూ ఆ చెట్టు ఎక్కుతుంటే కోతి చిటారు కొమ్మన కూర్చొని
చెట్టెక్కుతున్న కార్తీక్ని చూస్తూ ఉంటుంది. త్వరగా ఎక్కండి సార్, టైం దగ్గర పడుతుంది, ఇంకా 5 నిమిషాలే టైం ఉంది అని తొందర పెడుతుంది. 5 నిమిషాలే అనగానే కార్తీక్ ఇంకా టెన్షన్ పడుతూ కొమ్మలెక్కుతూ ఉంటాడు. ఇంతకు ముందులాగానే కోతికి దగ్గరగా చేరుకొని తన దగ్గర నుంచి ఆ సూట్ అందుకోబోతుండగా ఆ అల్లరి తుంటరి కోతి ఆ పక్కనే ఉన్న మరో వృక్షం మీదకి జంప్ చేస్తుంది. అది చూసిన ఈ ఇద్దరికి ఆల్మోస్ట్ గుండె ఆగిపోయిన పని. అయ్యో కోతి, నీ బుద్ధిని పోనిచ్చుకోవడలేదు, ఆ పల్లవి కంటే ఎక్కువ టెన్షన్ పెడుతున్నావేంటి అంటూ కోతిని కోపంగా తిడుతుంటాడు. కార్తీక్ కోపానికి ఆ కోతి సూటుని చూపించుకుంటూ ఊరిస్తూ కిచ్ కిచ్ అంటూ ఉంటుంది. అది చూస్తున్న కార్తీక్కి మండిపోతుంటే కార్తీక్ని ఆడుకుంటున్న కోతిని చూస్తున్న పల్లవికి నవ్వు ఆగటం లేదు. కార్తీక్ మళ్ళీ తన నవ్వడం చూసి, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా పల్లవి? నీ కారణంగా ఇవాళ నేను గెలుచుకున్న కాంట్రాక్ట్ని పోగొట్టుకోబోతున్నాను అని అంటాడు. కాంట్రాక్ట్ గుర్తు చేయగానే పల్లవి మళ్ళీ టెన్షన్ పడుతూ, ఇప్పుడు మీరు ఆ చెట్టు దిగి ఇంకొక చెట్టు ఎక్కే అంత టైం లేదు, మరిప్పుడు ఎలా సార్ అని అడుగుతుంది. ఎలా అని నన్ను అడుగుతావేంటి? ఇవాళ ఈ కాంట్రాక్ట్ పోయినందుకు ఇక దయా జాలి లేకుండా నేను ఉద్యోగం నుంచి వెంటనే తీసేస్తాను అని అంటాడు. అమ్మో, సడన్గా అలాంటి నిర్ణయం తీసుకోకండి సార్, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. కాంట్రాక్ట్ పోయిందంటే ఇక నీ ఉద్యోగం కూడా పోయినట్టే, కర్మకాలి నువ్వు నాకు పియ్యే అయ్యావు అని ఫైర్ అవుతుంటే రోజు ఆ తిట్లు తనకి మామూలే అన్నట్టుగా పల్లవి భావించి చెట్టు మీద సూట్ చూసుకుంటూ కీచ్ కీచ్ అంటున్న కోతివైపు బాధగా చూస్తూ వానరమా అని పిలుస్తుంది. పల్లవి పిలుపుకి కోతి తన అరుపులు ఆపి కింద నిలబడ్డ పల్లవి వైపు చూస్తూ ఉంటుంది. చెట్టు మీద ఉండిపోయిన కార్తీక్ కూడా కోతిని అలా పిలిచినందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఓ వానరమ్మ, నువ్వు శ్రీ ఆంజనేయ స్వామికి మరో రూపానివి కదా? దేవుడు భక్తుల బాధలు విని వాళ్ళ కోరికలను తీరుస్తాడు. ఇప్పుడు నువ్వు మాకు దేవుడివి, కాస్త మా బాధని అర్థం చేసుకో. నువ్వు ఆ సూట్ ఇవ్వకపోతే మా బాస్కి వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఆ అవకాశం పోయినందుకు నన్ను ఉద్యోగం నుంచి ఖచ్చితంగా తీసేస్తారు. సరే, ఈ ఉద్యోగం పోయినందుకు నేను ఇంకో దగ్గర ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని చేసుకుంటాను. నా బాధ అది కాదు. నా వల్ల ఈ కాంట్రాక్ట్ పోయినందుకు ఈ బాస్ జీవితాంతం ఐ హేట్ పల్లవి అని నన్ను తిడుతూనే ఉంటాడు. ఏదో ఈ బాస్ దగ్గర ఉద్యోగం చేసినంత కాలం ఆ తిట్లను భరిస్తానేమో కానీ నన్ను జీవితాంతం ఆ హేట్ పల్లవి అని తిట్టడం మాత్రం భరించలేను వానరమ్మా. దయచేసి నా బాధని అర్థం చేసుకొని నన్ను కరుణించమ్మా అని పల్లవి ఆ కోతికి దండం పెడుతుంది. తన మాటలు విని కార్తీక్ కోతి వైపు చూసేసరికి అప్పటికే కోతి పల్లవి బాధను అర్థం చేసుకుని చెట్టు దిగుతూ ఉంటుంది. కానీ కోతి చెట్టు ఎందుకు దిగుతుందనేది కార్తీక్కి అర్థం కాక చెట్టు మీదనే కూర్చుని చూస్తూ ఉంటాడు. కోతి బుద్ధిగా పల్లవి ముందుకొచ్చి చేతిలో ఉన్న సూటిని తనకి అందిస్తుంది. పల్లవి సంతోషపడుతూ ఆ సూట్ అందుకుంటూ ఉంటే పైనే ఉండిపోయిన కార్తీక్కి అదంతా షాకింగ్లా ఉంటుంది. కృతజ్ఞతలు వానరమ్మా, దేవుడు ఉన్నాడని ఈ విధంగా మరొకసారి నిరూపించుకున్నాడు అని అంటుంది. ఆ కోతి కూడా పల్లవికి 2 చేతులతో నమస్కరించి తుర్రున వెళ్ళిపోతుంది. ఆ దృశ్యాన్ని చూసి అదే ఆశ్చర్యంలో ఉన్న కార్తీక్ వైపు చూస్తూ, ఇంకా అక్కడే ఉన్నారేంటి సార్, త్వరగా కిందికి దిగండి, టైం ఇంకా 2 నిమిషాలే అని అంటుంది. 2 నిమిషాలే అనగానే టెన్షన్ పడుతూ హా వస్తున్నాను అంటూ టకటక చెట్టు దిగుతుంటాడు. క్షణాల్లో చెట్టు దిగి పల్లవి ముందుకు రాగానే పల్లవి వెనక నుంచి సూట్ తగిలిస్తుంది. కార్తీక్ సూట్కి బటన్స్ పెట్టుకొని అమ్మయ్యా అని అనుకొని, ఈ పనేదో నేను చెట్టు ఎక్కక ముందు చెయ్యొచ్చు కదా అంటూ సీరియస్ అయ్యాడు. డిస్కషన్ తర్వాత సార్, ముందు పదండి అంటూ కార్తీక్ కంటే పల్లవి ముందు నడుస్తూ ఉంటుంది. ముందుకు వెళ్తున్న తను చూస్తూ అయ్యేట్ అని తిట్టుకుంటూ కార్తీక్ కూడా వెళ్తుంటాడు. కరెక్ట్గా టైంకి కాన్ఫరెన్స్ హాల్కి చేరుకొని అక్కడ ఉన్న విఐపీలకి గ్రీట్ చేస్తూ ఉంటారు ఇద్దరు. కొద్దిసేపు ఆ కాంట్రాక్ట్ గురించి మీటింగ్లో డిస్కషన్ చేసి
ఫైనల్గా కార్తీక్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. హమ్మయ్యా అని అనుకుని పల్లవి ఊపిరి పీల్చుకుంటుంది. సైన్ చేయటం పూర్తి కాగానే కార్తీక్ కూడా పెద్ద భారం దిగినట్టుగా అయ్యి పూర్తిగా రిలాక్స్ అవుతూ ఓ గాడ్ థ్యాంక్ యూ అని మనసులో అనుకుంటాడు. ఆల్ ది బెస్ట్ కార్తీక్ అని అందరూ చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. చివరిగా వాళ్ళకి టైం ఎక్స్పాండ్ చేసిన హెడ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆల్ ది బెస్ట్ కార్తీక్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తాడు. థ్యాంక్ యూ సార్, మీరు చేసిన సహాయం వల్లే నేను ఈ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ పూర్తి చేసుకున్నాను అంటాడు కార్తీక్. ఈ థ్యాంక్స్ ఏదో పల్లవికి చెప్పు. మామూలుగా అయితే పల్లవి స్థానంలో ఎవరున్నా కూడా నేను టైం ఎక్స్పాండ్ చేయకపోయేవాణ్ణి. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. కానీ ఎందుకో తెలీదు, పల్లవి అలా అడిగేసరికి తన మాటని కాదనలేకపోయాను అని అంటాడు. కానీ పల్లవి గురించి అలా మాట్లాడుతుంటే కార్తిక్కి లోపల ఉడుకుతూ ఉంటుంది. కానీ హెడ్ మాటలకి పల్లవి సంతోషపడుతూ నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సార్ అని అంటుంది. అతను నవ్వుతూ పల్లవి తల నిమిరి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే పల్లవి ఏదో ఆశిస్తున్నట్టుగా కార్తీక్ వైపు చూస్తూ ఉంటుంది. తను ఏం ఆశిస్తుందో కార్తీక్కి అర్థం కాక ఏం కావాలి అలా చూస్తున్నావేంటి అని అడుగుతాడు. ఆ సార్ నాకు థ్యాంక్స్ చెప్పమని చెప్పారు కదా, మీరు నాకు చెప్పే థ్యాంక్స్ కోసం చూస్తున్నాను అని అంటుంది. ఏంటి, నీకు థ్యాంక్స్ చెప్పాలా? అసలు సమస్యని క్రియేట్ చేసిందే నువ్వు, ఇంక నీకేం థ్యాంక్స్ చెప్పాలి అంటూ సీరియస్ అవుతాడు. కార్తీక్ అలా అనగానే చిన్నబుచ్చుకుంటుంది. తనని కోపంగా చూస్తూ థ్యాంక్స్ చెప్పాలంట థ్యాంక్స్ అని తిట్టుకుంటూ బయట ఉన్న కార్ దగ్గరికి వెళ్ళిపోయి కార్లో కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు. "హ్మ్, ఈ బాస్ దగ్గర థ్యాంక్స్ ఆశించడం నాది తప్పు అని బాధగా నిట్టూర్చి కారు ఎక్కుదామని దగ్గరికి వెళ్ళేసరికి కార్తీక్ అసలు తన గురించి పట్టించుకోకుండా కారు స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఇవాళ ఈ పల్లవి వల్ల పడ్డ స్ట్రెస్ మామూలుది కాదు. వెంటనే వెళ్ళి మైనాని కలవాలి, అప్పుడే రిలాక్స్ అవుతాను అని అనుకుంటూ వెళ్తుంటాడు. ఛ, నన్ను ఎక్కించుకోకుండా వెళ్తున్నాడు. పొద్దున ఆటోకి 500 బొక్క, మళ్ళీ ఇప్పుడు ఆటోకి ఎక్కడ పెట్టను అని అనుకుంటూ పల్లవి నడుచుకుంటూ వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ అప్డేట్లో మరొక హీరోని, అతని డిఫరెంట్ మనస్తత్వాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను.